కాపు కులాన్ని దీంట్లో తన రాజకీయ స్వార్థం కోసం తీసుకొస్తా ఉన్నారు, కులం పేరుతో రాజకీయం చేయడానికి ఇదంతా రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి ధూళిపాల నరేంద్ర. సార్ నేను అక్కడ పల్లెటూరు భాషలో చెప్పాలంటే ఏమంటున్నారు తెలుసా? అయ్యా ఇది ధూళిపాల నరేంద్ర అమ్మ మొగుడు సొమ్ము కాదు, ఈ గోడవలు అంబటి మురళీకృష్ణ అమ్మ మొగుడు సొమ్ము కాదు, 5 రైతుల అమ్మ మొగుడు సొమ్ముకి తాళం వేయడానికి ఆయన ఎవరు అంటున్నారు? దీనికి సమాధానం చెప్పండి. వేర్ ఈజ్ పాలిటిక్స్? రాజకీయం లేదు. ఆయన సొమ్ముకో నా సొమ్ముకో వేస్తే దేర్ ఈజ్ ఏ పాలిటిక్స్. నువ్వు సామాన్య రైతుకు సంబంధించినటువంటి గోడౌన్కి నువ్వు తాళం వేసావు కాబట్టి దీనిలో రాజకీయాలు లేవు. వారంతా నాకు బంధుత్వం ఉండేవారు, నా గ్రామం, నా ఇంటి పక్కనే ఈ గోడౌన్ ఉంది, నా గ్రామం కనుకే నేను మాట్లాడుతున్నా. వాళ్ళు నా చుట్టాలు బంధువులు కులస్తులు కాబట్టే మాట్లాడుతున్నా. ఇప్పుడు దళితుల పక్షాన ఏదన్నా అన్యాయం జరిగితే దళితుల పక్షాన మాట్లాడతాం, కాపుల పక్షాన జరిగితే కాపుల పక్షాన్ని మాట్లాడుతాం. అక్కడ దాకా ఎందుకండి? ధూళిపాల నరేంద్ర సొంత కులం పక్షాన అన్యాయం చేసినా కూడా నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నా. బికాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నేను కులాతీతంగా పోతాను. ఇక్కడ పర్టికులర్ ఇష్యూ వచ్చింది కనుక మాట్లాడాల్సి వస్తుంది. సరే నేను మాట్లాడాను కాపుల విషయం. కాపులే వచ్చారా చూడటానికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జోగి రమేష్ కాపా? చెప్పండి. మరి నూరి ఫాతిమా కాపా? కిరణ్ కాపా? డైమండ్ కాపా? వచ్చిన నాయకులు ఎవరు? జూపూడి ప్రభాకర్ రావు కాపా? నువ్వు ధూళిపాల నరేంద్రమైన నువ్వు మామలపల్లిలో మీటింగ్ పెట్టి ఈ పక్క నియోజకవర్గాల్లో ఉన్న కాపులందరినీ తీసుకొచ్చి మీటింగ్ పెట్టించావు. నేను కులాన్ని ప్రోత్సహించడమే, నువ్వు కులాన్ని ప్రోత్సహించావు. డేగల ప్రభాకర్ కాపు, ఉగ్గిరాల సీతారామయ్య కాపు, వడ్రాణం హరిబాబు కాపు, ఆయన ఎవరో రాజా మాస్టర్ కాపు, అందరిని తీసుకొచ్చి కాపులు తిట్టేయటం బిగించేశాడు. తప్పు కదా అంటున్నా. కులాన్ని నేను అనలేదు సార్. యాక్సిడెంటల్గా నేను మా అమ్మ కులం కాపు, మా నాన్న కులం కాపు, కాపు కాకుండా మా బంధువులు కాపు కాకుండా పోతారా? అలాగే కాపు పక్షాన యాక్సిడెంటల్గా అక్కడ ఉన్నటువంటి విషయము కాపులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెన్షన్ చేయగలిగారు. అందరూ 14 మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఇది మేమండి చిన్న కాపులు అండి, ఎప్పటి నుంచి మన ధూళిపాల నరేంద్ర కోటేసామండి అనాది నుంచి. ఇప్పుడు మావాడు వచ్చాడు, మా బంధువు వచ్చాడు, ఒక్క పేగి ఎడవండి మాకు ఎక్కడ లేదు, మా వాడికి మేము ఓటేసుకోండి, మా మీద ఇలా పగబట్టాడని వాళ్ళు చెప్పినటువంటి సందర్భం ఉంది. కనుక అది కాపు ఇష్యూకి పడింది. కాపు సంఘాలు కూడా న్యాయం ఉంది కాబట్టి స్పందించాయి. దీంట్లో కుల రాజకీయం లేనే లేదు. ఒకటే అడుగుతా ఉన్నా, ధూళిపాల నరేంద్ర నీతులు చెబుతున్నాడు, కులం లేదు నాకు మతం లేదని. కాపులోట్లు పడకపోతుంది, ఎట్ట గెలిచావా? మొన్న పవన్ కళ్యాణ్ లేకపోతే నువ్వు గెలిచేవాడుగా? 2019లో ఏం జరిగింది? 1000 ఓట్లతో నువ్వు ఓడిపోయావు. ఆ రోజులు కాపులు మొగ్గారు. మొన్న పవన్ కళ్యాణ్ గారి మాట వినడం వల్ల ఇలా మొగ్గారు. నీకు ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తానండి. ఇతనికి కాపు కులం పట్ల పవన్ కళ్యాణ్ పట్ల ఎంత నిబద్ధత ఉందనేదికి ఈ సూచించాలి. మన పొన్నూరు ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చినప్పుడు నేను గుంటూరుకు చెందిన ఒక కాంట్రాక్ట్ని పిలిచి హెలిప్యాడ్ నా మీద భారవేసింది పార్టీ. ఎందుకంటే అప్పుడుండే సమయం ఒత్తిడిలో నువ్వే హెలిప్యాడ్ తయారు చేసుకో.